వెల్కమ్ టు మెగా ప్రైమ్ టైం. తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. మధ్యాహ్నం 3:30 సమయంలో ఇనుప కంచెను దాటుకుని అన్నమయ్య భవన్ అతిథి గృహంలోకి వచ్చింది. చిరుత సంచారంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అనంతరం సైరన్లు మ్రోగించడంతో చిరుత తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్ళింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సునీల్, తిరుమలలో మరోమారు చిరుతపులి కలకలం రేకెత్తిచ్చింది. ఏదైతే అన్నమయ్య భవన్ ఉందో అక్కడ అన్నమయ్య భవన్ లో టీటీడీ పాలక మండలి సమావేశాలు జరుగుతుంటాయి. ఆ అన్నమయ్య భవన్ వెనుక ప్రాంతంలో ఔటర్ గార్డెన్ ఇనుప కంచె ఉంది. ఆ ఇనుప కంచె దాటుకొని దాని మీద వచ్చి ఇవాళ సాయంత్రం అంటే 3:30 గంటల ప్రాంతంలో చిరుతపులి కూర్చొని ఉండడాన్ని అక్కడ స్థానికులు భక్తులు కూడా గుర్తించడం జరిగింది. దాన్ని వెంటనే సెల్ ఫోన్లోని కెమెరాలో కూడా బంధించడం జరిగింది. అయితే వెంటనే అక్కడ వారి అరుపులు అంటే గట్టిగా కేకలు వేయడంతో వెంటనే అది వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు చిరుతపులిని మరింత అంటే అటవీ మార్గం వైపు లోపలికి వైపు పంపించడానికి ప్రయత్నాలు అయితే చేశారు. ఇటీవల కాలంలో మనం చూసాము ఘాట్ రోడ్లో కావచ్చు, నడకదారుల్లో కావచ్చు, ఇటు చిరుతపులి సంచారం అనేది పెరిగింది. అయితే తాజాగా ఈ రోజు అన్నమయ్య భవన్ అంటే ఏదైతే తిరుమల అటవీ ప్రాంతం కానుకొని అన్నమయ్య భవన్ ఉంటుంది, ఆ ప్రాంతానికి చిరుతపులి రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఓకే శ్రీనివాస్.